వెనకట మార్వాడీలు రోడ్ల మీదనే ఉండేది, ఇవాళ ఇండ్లలోకి వచ్చారు. అది హిందుత్వ పేరుతోటి వస్తారు, హిందుత్వ పేరుతోటి వచ్చారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడము కష్టమవుతూ ఉంది. మనం హిందుత్వ పేరుతోటి వాళ్ళు వస్తే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే మనల్ని కూడా హిందుత్వకు వ్యతిరేకమైన వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు, లేదా ముస్లిం మద్దతుదారులుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు బేగంబార్లో 76, 77 ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ది షాప్ ఉండేది. బేగంబార్ మొత్తము వినాయక ఉత్సవాలు అయితే దానికి ఫండింగ్ చేసి విగ్రహాలు నిలబెట్టేదంతా కూడా మార్వాడీలు ఉండేది, కొంతమంది యాదవులు కూడా ఉండేది. పైల్వాను గణపతి అని చెప్పి పెట్టేవాళ్ళం. ఇదివరకు అట్లా జరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్ల ఒక్కడిద్దరు మార్వాడీలు ఉన్నా కూడా ఆ నిర్వహణ పని అంతా కూడా ఆ మార్వాడే చూస్తాడు. మిగతా వాళ్ళందరినీ కూడా ఆడికి వచ్చి కూర్చోవాలని చెప్పి చందాలు వసూలు చేయడము, పూజలు చేయించడము, ప్రసాదాలు పెట్టడం, తీర్థం పెట్టడం, ఇవంతా వానికి ఒక యాక్టివిటీ. దాని వెనకాల ఏంది అంటే మనం అంతా హిందువులం బంధువులం అనే ఒక స్లోగన్ తోటి పనిచేస్తూ ఉంటాడు. అంటే భిన్నత్వానికి అలా ఊరు అది ఒక ముస్లిం అపార్ట్మెంట్లో ఒక ముస్లిం ఉండి వాడు రంజాన్ టైంలో ఈద్ మిలాద్ పెట్టుకోవాలంటే నువ్వు ఎట్లా పెట్టుకుంటావు, నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పి అంటాడు. అది వీడు ఒక్కరిద్దరు ఉంటారు, 10 మంది ముస్లింలు ఉన్నా కూడా ఈద్ మిలాద్ పెట్టుకోకుండా చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి అంటే అంతిమంగా వాళ్ళ వ్యాపారం కోసానికి, వాళ్ళ అమ్మకాలు పెంచుకోవడం కోసానికి ఎవ్వని నమ్మకాన్నైనా తొక్కిపడేస్తాడు. వాడు అమ్మని కూడా చూడాడు, వాళ్ళ అమ్మని కూడా వ్యాపారం లాగానే ఆ దృష్టికోణంలోనే పైసలు ఎంత వస్తాయి అనేదే చూస్తూ ఉంటారు. ఇది ఇట్లా దీన్ని మరి ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి అంటే 2-3 రకాలుగా నేను మాట్లాడాలనుకున్నా కానీ టైము ఎక్కువ లేదు. సాంస్కృతిక పరంగా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. గుజరాత్లో ఒక దాండియా జరుగుతుంటే మార్వాడీలు దాండియా ఆడుతుంటే ఒక దళితుడు పోయి గోడ వెనక నుంచి చూస్తూ ఉన్నాడు అని చెప్పి వాడిని కొట్టి చంపారు. ఖాళీ దాండియా వాళ్ళు ఆడుతుంటే చూసినందుకు. ఆ దాండియాని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఒకరోజు దాండియా కూడా చేస్తారట. దాండియా ఎట్లా చేస్తారు తెలంగాణలో బతుకమ్మ పండుగలో భాగంగా? మనం ఎట్లా ఊరుకుంటాం? మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. రెండవది, మార్వాడి గోబ్యాక్ అంటే మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా దానికి సమస్య వస్తుంది కాబట్టి దానికి తిరుగుడుగా, ఎందుకంటే ఈ దేశంలో నిజానికి తెలంగాణలో హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారి మార్వాడీలతో కలిసింది మాలోళ్ళు. భాగ్యరెడ్డి వర్మ జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి ఒకటి, ఆ జ్ఞాన ప్రచారక మండలి నాన్ వెజ్కు తినకూడదు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తే, అంటే నాన్ వెజ్తో పాటు మద్యపానానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఉండడంతో అప్పుడు భాగ్యరెడ్డి వర్మ దళితులు మద్యపాన సేవనం వల్ల నష్టపోతున్న ఉద్దేశంతో ఆ మద్యపాన సేవనానికి వ్యతిరేకంగా వాళ్ళ మద్దతు తీసుకొని లాల్గిర్జీ మేఘ్జీ అని చెప్పి ఒక అతను ఉండేవాడు, మా జైను, ఆయన మద్దతు తీసుకొని ఆ ఉద్యమాన్ని నడిపారు. కానీ అప్పుడు నడిపిన ఉద్యమానికి ఇప్పుడు నడుస్తున్న ఉద్యమానికి అస్థిమశకాంతరం తేడా ఉంది. రాజకీయంగా వాళ్ళు ఎన్నడూ మనల్ని అధిగమించలేరు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ వెనకట్నే 1969-70లోనే బద్రీ విశాల్ పిట్టి అని చెప్పి ఒక సోషలిస్ట్ లీడరు బేగంబజార్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైండు. ఇంకొక ఆయన రామాయంపేట నుంచి కూడా ఓ మార్వాడి అయిన
50 to 57లా ఎలక్ట్ అయ్యారు. అంటే రాజకీయంగా వాళ్ళు సొంతంగా నిలబడకున్నా కూడా ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలి అనేది వాళ్ళకు తెలుసు. అందుకే ఇలా బీజేపీ వాళ్ళు వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా బీజేపీ వాళ్ళే వచ్చి వాళ్ళకు మద్దతుగా నిలబడతారు. వాడు అవసరమైతే నిన్ను కూడా దొక్కి కాంగ్రెస్ను ఇంకా మిగతా ఏదైనా పార్టీని లేపగలడు. ఆ విషయాన్ని అన్ని పార్టీల వాడికి మేలు జరిగినంత మేరకు మాత్రమే నీతోటి కలిసి నడుస్తాడు. లేదంటే నీకు తెలియకుండానే పండబెట్టి తొక్కుతాడు. వాని ఆర్థిక పవరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఉన్నటువంటి వాని ఆర్థిక సంబంధాలు. ఎందుకంటే సూరజ్ బంద్ జైన్ జ్యువెలర్స్ అని చెప్పి వాడు బంగారం అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడు, వీడు దొంగ అని చెప్పి ఈడీ పట్టుకొని వాడిని లోపటేస్తే 3 రోజులలో బయటకు వచ్చిండు. ఎందుకంటే వాని లావాదేవీలు అది ఏంది 100 కోట్లకు సంబంధించిన వ్యవహారం, కోట్ల రూపాయలు అది కాదు. ఇట్లా వాళ్ళ ఆర్థికంగా వీళ్ళు మనల్ని కట్టి పడేయాలని చెప్పి చూస్తారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళ మూలాలు ఏమున్నాయో వాటిని మనం చూసుకొని దానికి వ్యతిరేకంగా వాళ్ళ మూలాలని దెబ్బతీసే విధంగా పనిచేయాలి. వాళ్ళ ఏదైనా షాప్లో 10,000 రూపాయల కంటే ఎక్కువ సామాను ఉంటే ఖచ్చితంగా ఫోన్పే ద్వారానో గూగుల్ పే ద్వారానో మాత్రమే లావాదేవీలు చేయాలని చెప్పి ఒక చట్టాన్ని మనం డిమాండ్ చేసినట్టయితే చాలా వరకు ఈ మారోడోళ్ళ దందలు బంద్ అవుతాయి. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే ఎదురుంగా షాప్ ఇంకొకటి ఉంటుంది, ఈడు మారోడంది ఉంటుంది, ఎదురుంగా కూడా మారోడంది ఉంటుంది. వీడు రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, ప్లైవుడ్కి సంబంధించినవి, ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి, ప్లంబింగ్ వర్క్కి సంబంధించినవి మొత్తం బేయంబారు గోషమాలు పోతే అంత వాళ్ళదే ఉంటుంది. వాడు ఏం చెప్తాడంటే మేము ఫోన్పే పైసలు వేస్తే తీసుకోము అంటాడు. ఎందుకు ఫోన్పే దగ్గర ఉంది నా దగ్గర లేదంటే మీరు 2% ఎక్కువ ఇస్తేనే, అయిన దానికంటే 2% ఎక్కువ ఇస్తేనే మేము ఫోన్పే ద్వారా తీసుకుంటాం అంటాడు. ఇంక అమ్మాయి ఇంతో ఎందుకు రపరప అని చెప్పి ఎదురుగా షాపుకు పోతే వాది కూడా మారోడందే ఉంటుంది. ఈ షాపు మారోడందే ఉంటుంది, ఎదురుగా పోతే కూడా అదే షాపు ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఆ మారోడలో షాపులో ఉంటుంది. ఏదన్నా తెలంగాణ కోమటలో ఇంకెవరిదన్నా ఒక షాప్ ఉంటే ఆ షాపుకు ఉద్దరేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. వాడిని ఆర్థికంగా దివాలా తీసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమో ఒకరికొకరు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, ఇక్కడ అన్ని రంగంలోనే లేకుండా తుడిచిపెట్టే పని చేస్తూ ఉంటారు. అదే నీకు తయారు చేసిన దగ్గర నుంచి కస్టమర్ దగ్గర పోయేంత వరకు ప్రతి దగ్గర వానికి ఉద్యోగ వ్యాపారం నడుస్తుంది. 15 రోజులకైనా ఇచ్చినా నడుస్తుంది. అదే తెలంగాణకి అమ్మాలి అంటే వాడు ఫస్ట్ నగదు ఇచ్చి తీసుకుపోవని చెప్పి అంటారు. ఈ చైన్ని మనము తెగ్గొట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆర్థికంగా వాళ్ళు ఈ ఫోన్పేలు చేస్తున్న దాన్ని అడ్డుకోవాలి. అట్లాగే ఈ మన కల్చరల్గా వాళ్ళ కల్చర్ని మన మీదకి తీసుకొచ్చి పెడతారు. మీకు ఓల్డ్ ఏంది ఇప్పుడు హైటెక్ సిటీ అవతల పోతే ఎక్కడ పోయినా కూడా గోడల మీద రాసి ఉంటుంది, శాకాహారమే తినండి, మాంసాహారం మానండి అని చెప్పి. అరే నీకెందుకు మా తిండి మా ఇష్టం, నువ్వే పడివి మా తిండి మీద నువ్వు తినొద్దు, ఇది తినాలి అది తినాలి అని చెప్పి. ఎందుకంటే వాడు తినడు కాబట్టి మనల్ని కూడా తినకుండా చేయాలి అని చెప్పి ఆ ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. దీనికి మనం చేయాల్సింది నా ప్రతిపాదన ఈ వీసీకే పార్టీకి మిగతా ఇది నిర్వహణలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, మనం ఇక్కడ 100 మంది 200 మందిమే ఉండొచ్చు, కానీ బయట 3 కోట్ల తెలంగాణ మంది ఉన్నారు. ఆ 3 కోట్ల తెలంగాణ ప్రజలకు మన గొంతు పోవాలి, మన వాదన పోవాలి అంటే ఒక 32 పేజీలలో ఒక డాక్యుమెంట్ని తయారు చేద్దాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న మోసం ఏంది, దానికి ప్రజలు చేయాల్సిన తిరుగుబాటు ఏంది, లేదా కేవలం నువ్వు మారవడం షాప్లో పోయి కొనకురా అని చెప్పి కొనకుండా ఉండడం కూడా అదొక తిరుగుబాటుగానే చెబుతూ
ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రజలందరినీ మమేకం చేసి మార్వాడి వాళ్ళ మూలాల్ని, ఆర్థిక మూలాల్ని, రాజకీయ మూలాల్ని అన్నిటినీ దెబ్బతీసి తెలంగాణని కాపాడుకోవాలి. తెలంగాణతో పాటుగా సౌత్ ఇండియన్ కూడా కాపాడుకోవాలి. రేపు వచ్చేది ఏంటంటే పార్లమెంటు సీట్లు జనాభా నిష్పత్తి మేరకు మారుస్తారట. అప్పుడు తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, తమిళనాడు అంతటా కూడా, కేరళ అంతటా కూడా జనాభా ప్రాతిపదికన చేస్తే పార్లమెంటు సీట్లు తగ్గుతాయి. అప్పుడు ఉత్తరాదివానికి శాశ్వత గులాములుగా మనం మిగిలిపోవాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఉత్తరాది ఆధిపత్యాన్ని ఎండగట్టే విధంగా, మార్వాడీల పెత్తనాన్ని ధిక్కరించే విధంగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రజల మధ్యకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ శరణార్థులు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు ఏకు తిరుపతి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.